హాయ్ హలో అందరికీ నమస్కారం. హారీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. నమస్కారం. నమస్కారం. ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరిది ఒకటే కళ, బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలని. కానీ ఆ కళని చేరుకోవడం అంత సులభం కాదు. పెద్దాం హూ ఆర్ యు ఇదే మనం డే 1 నుంచి అడుగుతున్నాం. కరెక్ట్. అడిగామా లేదా? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నేను పలానా అండి, నేను పలానా చేస్తాను, పలానా అక్కడి నుంచి వచ్చాను, అది కాదమ్మా. హూ ఆర్ యు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లాస్ట్ టైం 13 మంది మాత్రమే వెళ్ళారు ఓటింగ్ రేస్ లోకి. ఇద్దరిని లేపేశాం. ఈసారి మినిమం డబుల్ కాబట్టి నలుగురిని లేపాలి. లేపేస్తాను. లేపండి లేపండి. స్కిప్ ద రౌండ్ అనే ఫైర్ కార్డ్ నీ దగ్గర ఉందన్న విషయం తెలుసు. ఈ రోజు ఎపిసోడ్ లోనే నువ్వు దాన్ని వాడాలి, లేదంటే అది వేస్ట్ అయిపోయింది. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు. ఈ రోజు జూరీ మనం ఎలాంటి టాపిక్ పై మన కంటెస్టెంట్స్ ని టెస్ట్ చేయబోతున్నాం? లోపలున్న క్వాలిటీ. లోపలున్న క్వాలిటీ. ఓ, మెంటల్ స్ట్రెంగ్త్ ఉందో లేదో మరి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. అందరికి ఉందో లేదో మరి. అందరికుంది, నీకు లేదా? సరే, ఇన్ని రోజులు మనం రెండు టీమ్స్ తో ముందుకెళ్ళాము. ఫర్ ఎ చేంజ్ ఈసారి 3 టీమ్స్ ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. లాస్ట్ ఎపిసోడ్ లో విన్నింగ్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ లో వాళ్ళకే లీడర్ అయ్యే అవకాశం ఉంది. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. 7 మధ్యలో కాదు గానీ ఒక 5 మధ్యలో పోటీ పెడదాం. అంటే ఇద్దరిని తీసేద్దాం. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? మెజారిటీ బేసిస్ మేరకు రామకృష్ణ అండ్ గాయత్రి అవుట్ ఆఫ్ ద రేస్. వాళ్ళు అసలే కొట్టుకు చేస్తారు లోపల వాళ్ళే ఓడిపోతున్నామని. మళ్ళీ మనం ఎందుకు ఆ కాస్ట్యూమ్ ని ధరించి ఆ స్క్రీన్ నుంచి ఇలా హీరో లాగా ఒక ఎంట్రీ. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. బ్యాగ్ లోని అన్ని వస్తువులు వాడడం ఇంపార్టెంట్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉంది. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. Hey, I've seen this one. This is a classic. This నంబర్ తీసుకో నన్ను యాక్ట్ చేసే ముందు. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. జూరీ ఎవరా ముగ్గురు? ఫస్ట్ లీడర్ ఫస్ట్ బయటికి వచ్చి ప్రెజెంటేషన్ తో మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేసిన ఝాన్సీ తర్వాత సెకండ్ వచ్చింది మిథిలేష్ యాక్చువల్గా అయితే. కానీ చిన్న వార్డ్రోబ్ మ్యాల్ ఫంక్షన్ జరిగినట్టుంది. సమరశంకం పూరించు. మిథిలేష్ అది సరిగ్గా వేసుకోకపోవడం వల్ల సెకండ్ లీడర్ ఈ టాస్క్ లో హేమంత్. మంచి ఎంటర్టైనింగ్ గా చేశారు ఇద్దరు. కానీ ఫస్ట్ వచ్చింది ప్రియా కాబట్టి ద థర్డ్ లీడర్ ఫర్ టుడే ఇస్ ప్రియా. ఏం చేయబోతున్నారా? వీళ్ళు గిట్లా నాకు తోడైతే మేము 5 కలిసి ఈ రోజు టాస్క్ కొడతాం చూడు అని అనిపించే ఆ 4. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అండ్ చివరాఖరి ఆ ప్లేయర్ రామకృష్ణ. చెస్ ప్లేయర్ అంటే ఏమైనా కన్సిడర్ చేస్తావా? అపూర్వాన్ని తీసేద్దాం అనుకున్నాం. వై అంటే ఆమె మాట్లాడిన దానికి కొంచెం లాజిక్ కనిపించదు.
మాట్లాడతా నేను. నువ్వు మాట్లాడడానికి లాజిక్ కనిపించదు నాకు ఎక్కడ. ఎక్కడ కనిపించదా? అసలు నువ్వు మాట్లాడు మరి దాన్ని ఏమన్నా వేసేసాడు, బాగా వేసేసాడు. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు తెలివి లేని వారు? రాజకుమారి. ప్రాబ్లం వేర్రా, అది నీకు చెప్పిన అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఆల్ గ్రీన్స్ వచ్చి ఫస్ట్ ఫైర్ కార్డ్ గెలుచుకుని ఫస్ట్ ఓట్ అప్పీల్ చేసుకుని తెలివిగా నా ఆట నేను ఆడి నా కార్డ్ నేను యూజ్ చేసుకుని నాకు నువ్వు తెలియలేదని చెప్పు. ఎందుకు గాయత్రిని తీసేస్తున్నావు? నేను ఎప్పుడు నీది లాజికల్ థింకింగ్ చూడలేదు. థింకింగ్ బ్రెయిన్. థర్డ్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఇక్కడ ఉన్నారు. ఇంటెలిజెంట్ అనొచ్చా వాళ్ళని? అనకూడదు. థర్డ్ మోస్ట్ ఇంటెలిజెంట్ అనం, ఇంకా థర్డ్ దద్దమ్మ. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. సో నువ్వు స్కిప్ చేస్తే డైరెక్ట్ గా టాప్ లోకి వెళ్ళిపోతారు విత్ 30 పాయింట్స్. నో నీడ్ ఆఫ్ ప్లేయింగ్ నథింగ్. ఆ రౌండ్ కి వేర్ కెన్ యూ వాచ్ అ మూవీ? మీరు ఎక్కడ ఒక మూవీని చూడగలుగుతారు? అమ్మని రాసింది బాత్రూమ్. ఆడు కాఫీలో నెయ్యేసుకొని బాత్రూమ్ లో కూర్చొని తాగుతుండు. అకార్డింగ్ టు యూ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఓవర్ కాన్ఫిడెంట్ గా ఎవరుంటారు? ఆన్సర్ రాయండి. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. రోహిత్ అని 2 పేర్లు మ్యాచ్ అయ్యాయి. నేనా? రౌండ్ నెంబర్ 2 కి దీపక్, ఆర్ యు యూజింగ్ యువర్ ఫైర్ కార్డ్? yes or no? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నెంబర్ 24 పేరేంటి? ప్రభాకర్ జెర్సీ నంబర్ 18 ప్లే ఏంటి? రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. టీమ్ కెప్టెన్ ఎవరు? 45. వేణుగోపాల్ జెర్సీ నంబర్ 37. జెర్సీ నంబర్ 33 పేరు? చిన్నస్వామి. 60. ఏం ఆడతాడు? రైట్ హ్యాండ్ బౌలర్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. 5 పాయింట్లతో ఈ రోజు రౌండ్ నెంబర్ 2 అబౌట్ మెమరీ గెలుస్తున్నది రోహిత్. ఇగో చూడు తమ్ముడు, సాయంత్రం క్యాంటీన్ లో చాయ్ సమోసా తీసుకో, నా పేరు చెప్పు. మీరు ఈ రౌండ్ గెలిచినప్పటికీ మీరు గెలుచుకున్నారు 20 బికాస్ దీపక్ తన ఫైర్ కార్డ్ ని వాడి 30 పాయింట్స్ గెలుచుకున్నాడు. ఫైనలీ ఝాన్సీ put no foot wrong. She got all right. 5 on 5 and she is the winner. అవునా అవునా? అవునా? మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా 3 సార్లు రియాక్ట్ కాకండి, అన్నిటికీ మ్యాటర్ ఒకటే. ఇంత కూడా ఎరుపు కనపడద్దు. ఛాన్స్ ఉంది, ఇంకా ఉంది. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్, యువర్ ఆనర్. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో, వెళ్ళు. గెలుచుకోని కారణంగా ఎవ్రీవన్ ఇస్ అట్ 0-0-0. yes. సున్నా. This is my game. కదా? I like this game. అందరికి సున్నాలు వచ్చినాయి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు లేదురా, నీకు సమ్మగా ఉండదు. కంగ్రాచులేషన్స్. ఓ మై గాడ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.